Sponsored by Sri Manufactures Vijayanagaram. Corrugated boxes, HD, LLP films, covers, paper cups are manufactured by Sri Manufactures. For more details, contact us. Hi, welcome to my channel Power of Women. This is Sujitha. హిందూ మైథాలజీలో మనం చాలా రకాల స్టోరీస్ని వింటూ ఉంటాం. అందులో ఎంతో అంతుపట్టని లాజిక్ లేని స్టోరీస్ కూడా మనం వింటూ ఉంటాం. అయితే కొంతమంది ఆ లాజిక్స్ని వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, మరికొంతమంది నమ్మకం అనే నావు పైన వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి స్టోరీస్లో వినాయకుని బర్త్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రపంచంలో తొలి సర్జన్ ఎవరు? చనిపోయిన వ్యక్తిని బ్రతికించడం సాధ్యమేనా? ప్లాస్టిక్ సర్జరీ అతి పురాతనమైనదా? గణపతి బప్ప బర్త్ వెనుక సీక్రెట్ ఏంటి? వినాయకుడు మనిషి శరీరం, ఏనుగు తెల, పెద్ద పొట్ట, ఇంత భారీ పర్సనాలిటీకి చిన్నారి చిట్టెలుక వాహనం, వింతైన రూపం, అంతకన్నా వింతైన వాహనం. వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, గణపతి, ఇలా పేర్లు అనేకం, కానీ రూపం మాత్రం ఒకటే, అది కూడా చాలా వింతైన రూపం. ఇది ఎలా పాసిబుల్? సైన్స్కి, మెడికల్ సైన్స్కి అందని పరిజ్ఞానమా, లేకపోతే ఇదంతా ఉత్తుత్తి పురాణమేనా? దేవుడు బేసిక్గా ఏనుగు రూపంలో ఎందుకున్నాడు? తల్లి పార్వతి నలుగు పిండితో ఒక మంచి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి తను కాపలాగా పెట్టి స్నానానికి వెళ్తుంది. తండ్రి పరమేశ్వరుడు అది తెలియక వచ్చి ఆ పిల్లాడి తలను నరికేస్తాడు. తర్వాత ఏనుగు తలను తీసుకొచ్చి పెడతారు. ఇది మనకు తెలిసిన స్టోరీ. జనరల్ ఇది సాధ్యమయ్యే పనేనా? వాట్ ఈస్ ద సీక్రెట్? వాట్ ఈస్ ద లాజిక్? మీరు అబ్జర్వ్ చేశారా? మన దేవతలందరికీ చాలా అందమైన రూపాలుంటాయి, అంతకన్నా అందమైన వాహనాలు ఉంటాయి. రయ్యమని ఎక్కడికంటే అక్కడికి నిమిషాల్లో వెళ్ళిపోయే ఫెసిలిటీ ఉంది. అయితే వినాయకుడికి మాత్రం ఇంత చిన్న చిట్టెలుక ఎందుకు వాహనంగా ఉంది? అంత పెద్ద భారీ పర్సనాలిటీని ఇంత చిన్న చిట్టెలుక ఎలా మోస్తుంది? సైన్స్కి, మెడికల్ సైన్స్కి ఇది ఇంపాసిబుల్. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత లాజిక్లెస్గా ఇన్ని కథలు ఎలా పుట్టుకొచ్చాయి? వినాయకుడి స్టోరీ మనకు తెలిసిందే. తన ఇంట్లోకి తనని రానివ్వలేదన్న కోపంతో శివుడు వినాయకుడి తలను నరికేస్తే పార్వతీదేవి కోసం మళ్ళీ ఏనుగు తలను తీసుకొచ్చి అతికిస్తాడు. ఇది మనకి తెలిసిన స్టోరీ. కానీ ఇది ఎలా పాసిబుల్ అవుతుంది? ఒక వ్యక్తి గుండెని ఇంకొక వ్యక్తికి అమర్చడం మనకు తెలుసు, ఒక వ్యక్తిలో ఉన్న వివిధ ఆర్గాన్స్ని ఇంకొక వ్యక్తికి అమర్చడం మనకు తెలుసు. కానీ ఏకంగా విగత జీవిగా పడి ఉన్న వ్యక్తికి ఇంకొక జీవి తల తీసుకొచ్చి అతికించడం పాసిబుల్ అవుతుందా? అంటే ప్రపంచంలో తొలి సర్జరీ చేసింది ప్రకృతిలో మమేకమైన పరమేశ్వరుడు అన్నమాట. ప్రపంచానికి తొలి కంటి ఆపరేషన్ చేసిన సుశ్రుతుడి గురించి మనకి తెలిసిందే. ఇది హిస్టరీ. గజాననునికి గజముఖం ఉండటం వెనుక అర్థం ఇంకేముంది? హిందూ మైథాలజీలో ఉన్న కథలన్నిటి వెనుక సమాజానికి పనికి వచ్చే ఎన్నో సైంటిఫిక్ రీజన్స్ దాగి ఉన్నాయి. కుండలిని శక్తి కలిగిన ఆ మహాగణపతి సూచించే పరమార్థము వేరే ఉంది. దేవుడు లేడని గుడ్డిగా వాదించే వారికి, దేవుడు ఉన్నాడని ఆరాధించే వారికి అంతుపట్టని రహస్యార్థాన్ని గణపతి తానే విప్పి చెప్పాడట. తొలి పూజలను అందుకునే దేవుడు వినాయకుడు అని అంటారు. మనకి సంవత్సరం మొదలయ్యేది చైత్రమాసంలో, ఉగాదితో మొదలవుతుంది. చైత్రమాసం స్టార్ట్ అయిన తర్వాత ఈ ఉగాది తర్వాత మనకి శ్రీరామనవమి వస్తుంది, అలాగే వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఆ తర్వాత సంవత్సరం మధ్యలో మనకి వినాయక చవితి వస్తుంది. మరి తొలి పూజలు గణపతికి చేసినట్లు ఎలా అవుతుంది? ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. అంటే ఖరీఫ్ సీజన్ అనేది భాద్రపద మాసంలో స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయిన 4 రోజులకి వినాయక చవితి వస్తుంది. సో వ్యవసాయం స్టార్ట్ చేసే ముందు ఎలాంటి అడ్డు ఆటంకాలు లేకుండా మంచిగా సాగు కొనసాగాలని ఆ వినాయకుడికి పూజ చేస్తారనమాట. గణపతి అక్షరాల పంటల దేవుడు. ఆయన ఆకారం భూమికి ప్రతీక, గజముఖం జీవశక్తికి గుర్తు, అలాగే తనకున్న ఏకదంతం నాగలికి గుర్తు. ఇక పెద్ద పెద్ద చెవులు పంట చేతికొచ్చిన తర్వాత తూర్పారబట్టే చాటలకు గుర్తు, అలాగే తోరపు బొజ్జ ధాన్యాన్ని దాచే గాదెకు గుర్తు. ఇక తన దగ్గర వాహనంకు ఉన్న ఎలుక కూడా వ్యవసాయ సంబంధితమే, ఎందుకంటే పంట పొలాలని నాశనం చేసేది ఎలుకలే కాబట్టి దాన్ని అణిచివేసేందుకు వాహనంగా చేసుకోవటం, అలాగే బొజ్జకు పామును బంధించడం, ఇవన్నీ కూడా దాన్ని సూచిస్తాయి. అన్నిటికీ మించి మన గణపతి పూజలో 21 పత్రాలతో మనం పూజ చేస్తాం. ఆ 21 పత్రాలు పంట పొలాల్లో లభించేవే, అందట్టు ఔషధ మొక్కలే. ఇక గుండ్రాల్ని నైవేద్యంగా పెడతాం. అంటే అది బియ్యం పిండితో మనం తయారు చేస్తాం. మన ప్రధాన పంట వరి, అది చేతికొచ్చిన తర్వాత దాంతోనే మనం ఉండ్రాలను తయారు చేసి నైవేద్యంగా పెడతాం. గణపతిని పూజించడం అంటే మన కన్న తల్లిని, కన్న భూమిని, మన సేద్యాన్ని, పంట పొలాల్ని, నీటిని పూజించినట్లేనట. మన జీవనాధార పనుల్లో ఎలాంటి అడ్డు ఆటంకాలు లేకుండా ఉంటాడు కాబట్టి గణపతికి తొలి పూజ చేస్తామంట. చూసారు కదా గణపతి బప్ప బర్త్ వెనుకున్న సీక్రెట్ ఏంటో. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పవర్ ఆఫ్ ఉమెన్.